ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్పై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఇక సంధ్య ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్ అలాగే నగదు లావాదేవీలపైన సిబిఐ ఆరా తీస్తుంది. ఏపీలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్ పైన మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చూసుకున్నట్లయితే 2 ఏళ్ల క్రిందట విజయవాడ చిరునామాతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వేల కోట్ల విలువైన హెరాయిన్ గుజరాత్ లో మాంద్రా పోర్ట్ లో దొరకడం సంచలనం అయితే, తాజాగా బ్రెజిల్ నుంచి విశాఖ పోర్టుకే లక్షల కోట్ల విలువైన మాదక ద్రవ్యం దిగుమతి కావడం పైన సంచలనం కలిగిస్తుంది. అయితే రాష్ట్ర ఆర్థిక రాజధానిగా చెప్పుకున్నటువంటి విశాఖలో దేశమంతా ఉలిక్కిపడేందుకు ఎన్నికల తరుణంలో లక్షల కోట్ల విలువైన కిలోల మాదక ద్రవ్యాలు పట్టుబడడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. రాష్ట్రంలో ఇప్పటికే గంజాయి ఊరూరు వ్యాపించింది. దానికి బానిసలుగా మారుతున్న వారు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ మాదక ద్రవ్యాలు నిజంగా విశాఖలో కనుక దిగుమతి అయి ఉంటే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అంటూ కూడా ప్రజలందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే సిబిఐకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు, సిబిఐ నమోదు చేసిన వివరాల మేరకు బ్రెజిల్లో శాంటోస్ పోర్ట్ నుంచి SEKU 4375380 కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ బ్యాగులతో విశాఖ బయలుదేరింది. ఈ కంటైనర్ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో బుక్ అయింది. అయితే జర్మనీ పోర్ట్ మీదుగా ఇది విశాఖ వస్తున్న తరుణంలో ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు అనుమానించారు ఇంటర్పోల్. దీంతో ఇంటర్పోల్ అప్రమత్తమైన ఈమెయిల్ ద్వారా సమాచారం సిబిఐ రంగంలో దిగింది. అయితే ఈ నెల 16వ తేదీన విశాఖ చేరుకున్న ఈ నౌక ఢిల్లీ నుంచి వచ్చిన ఉమేష్, ఆకాష్ కుమార్ మీనా, గౌరవ్ మిట్టల్ బృందం స్థానికంగా ఉన్నటువంటి కస్టమ్ అధికారుల సాయంతో తనిఖీలు చేపట్టింది. అయితే కంటైనర్ లోపల ఒక్కో బ్యాగ్ లో 25 కేజీలు చెప్పున 1000 బ్యాగులు అంటే 25,000 కేజీల ఇండియన్ ఈస్ట్ స్వాధీనం చేసుకున్నారు. అయితే గుజరాత్ ల్యాబ్ నుంచి వచ్చిన సాంకేతిక నిపుణుల బృందాన్ని పిలిపించి ఈ నెల 19 నమూనాలన్నీ కూడా సేకరించి నార్కోటిక్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్ల ద్వారా కూడా పరీక్షించారు. అయితే పరీక్షించిన అనంతరం కూడా మొత్తం 49 నమూనాలు పరీక్షించగా 20 నమూనాల్లో నల్లమందు, మార్ఫిన్, కొకైన్, హెరాయిన్, యాంపటైమిస్, మెస్కెలిన్ వంటి నిషేధిత మాదక ద్రవ్యాలు ఉన్నట్టు కూడా వీళ్ళు గుర్తించడం జరిగింది. అయితే ర్యాండమ్ గా తనిఖీ చేసిన మరో 20 ప్యాకెట్లలో కొకైన్, మెథక్వలోన్ అనే 2 రకాల డ్రగ్స్ కలిసి ఉన్నట్లయితే పూర్తి ఫలితాలు వచ్చాయి. ఒక్కో బ్యాగ్ లో ఎంత మేర డ్రగ్స్ ఉన్నది అనేది ఇంకా పూర్తిగా లెక్క తేల్సింది. అయితే ఈ మాదక ద్రవ్యాలు అత్యంత ఖరీదైన కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవేళ నిజంగా 25 కిలోల భారీ మోతాదులో మాదక ద్రవ్యాలు లభిస్తే మాత్రం దీని విలువ లక్షల కోట్లుగా ఉంటుందని కూడా అధికారులుగా చెప్తున్న సందర్భంగా కనిపిస్తుంది. విశాఖకు ముందస్తుగా ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం మేరకు సిబిఐ అధికారులు ఆపరేషన్ గరుడ నిర్వహించారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే పూర్తి స్థాయిలో విశాఖ చేరుకుంది నౌక. విశాఖ చేరుకున్న తర్వాత సిబిఐ నుంచి వచ్చిన అధికారులందరూ కూడా విశాఖ కస్టమ్స్ అధికారుల సాయంతో ఈ కంటైనర్ తెరిచి చూడగా పూర్తి స్థాయిలో ఇందులో డ్రగ్స్ ఉన్నట్టు టెస్టులు చేసి పూర్తిగా ధృవీకరించడం అయితే జరిగింది. దీనిపైన ఇప్పటికీ సిబిఐ ప్రెస్ మీట్ అనేది కూడా కండక్ట్ చేయలేదు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఉన్నారో సంధ్య ఆక్వా మెరైన్ ప్రతినిధులు వివరణ కోరగా వారు మేము పూర్తిగా 1 సంవత్సరం క్రితం మాత్రమే కంపెనీని స్థాపించాం. మాకు డ్రై డిష్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. మా ఆక్వా ప్రొడక్ట్ కి సంబంధించి ఏదైతే ప్రాన్స్ ఉంటాయో ఆ ప్రాన్స్ కి డ్రై డిష్ ని ఎరువుగా వేయడం కూడా జరుగుతుంది, వాటికి మేతగా వేయడం జరుగుతుంది. అందుకే మేము డ్రై డిష్ ని ఆర్డర్ ఇచ్చాము. బ్రెజిల్లో ఉన్న శాంటోస్ పోర్ట్ నుంచి కూడా మేము దీన్ని దిగుమతి చేసుకున్నాం. అయితే ఇందులో డ్రగ్స్ ఎట్లా వచ్చాయో మాకు తెలియదు. కాకపోతే అధికారులు డ్రగ్స్ అని చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా అధికారులు ధృవీకరించలేదు. కాకపోతే వారు ఎందుకు అట్లా చెప్తున్నారో మాకు తెలియదు అంటూ కూడా ఎవరైతే ఉన్నారో సంధ్య ఆక్వా మెరైన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొన్నం హరికృష్ణ కూడా మీడియాతో చెప్పడం అయితే జరిగింది. అయితే మరోవైపు దీనిపై ఏదైతే ఈ డ్రగ్స్ ఉన్నది, ఈ డ్రగ్స్ పై అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. అధికార పార్టీ నుంచి డ్రగ్స్ బీజేపీ నేతలకు చెందినటువంటి పురంధేశ్వరి బంధువులకు సంబంధించిందిగా బీజేపీ పురంధేశ్వరి బంధువులు అయినటువంటి కొంతమంది వ్యక్తుల చేతిలో ఉంది ఈ డ్రగ్స్ అంతా కూడా వారే నిర్వహిస్తున్నారు అనే రీతిలో అధికార పార్టీ విమర్శలు చేస్తా ఉంది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం, బీజేపీ పార్టీలు కూడా ఈ డ్రగ్స్ అంతా కూడా అధికార పార్టీ నేతలకు చెందినగా వారు కూడా విమర్శిస్తున్నారు. మరోవైపు ఇదైతే ఉందో సంధ్య మెరైన్ ఆక్వా ఇదైతే ఉందో సంస్థ పూర్తి స్థాయిలో కరోనా టైంలో ప్రభుత్వ నిధికి సుమారు 50 లక్షల ఇచ్చినట్లయితే పూర్తి సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ డ్రగ్స్ దందా అనేది కూడా ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లో
పూర్తి స్థాయిలో ప్రజలందరూ విస్మయానికి గురి చేసిన ఘటనగా అయితే చెప్పవచ్చు. అయితే దీనిపై మరికొద్ది అంటే ఈ రోజు 11 గంటలకి ఎవరైతే ఉన్నారో సంస్థ ప్రతినిధులు, సంధ్య ఆక్వామేరియన్ సంస్థ ప్రతినిధులు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉంది. వాళ్ళు ఇప్పుడే ప్రెస్ మీట్ కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే 11 గంటలకి డ్రగ్స్ విషయంపై మా సంస్థ నుంచి పూర్తి విషయాలు వెల్లడించేందుకు మీడియా మిత్రులందరూ కూడా రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఎవరైతే ఆక్వా సంస్థ ప్రతినిధులందరూ కూడా మీడియా సమావేశంలో పాల్గొని అసలు ఏం జరిగిందనే వివరాలు అయితే వెల్లడించే అవకాశం ఉంటుంది. అయితే గురు అయితే చందు, ఈ డ్రగ్స్ కంటెంట్ పైన ఇటు ప్రతిపక్షం కానీ అటు అధికార పక్షం కానీ పరస్పర విమర్శలు కూడా చేసుకున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో సజ్జల కూడా ఈసీకి ఫిర్యాదు చేశారు కదా, దీనిపైన ఈసీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఈ డ్రగ్స్ మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో విశాఖకు రావడం పూర్తి స్థాయిలో అటు 2 తెలుగు రాష్ట్రాలకు నిజంగా ఇది డ్రగ్స్ అయితే సిబిఐ చేపట్టినటువంటి ఆపరేషన్ ఇదే పెద్ద ఆపరేషన్ గా కూడా అభివర్ణించిన అవకాశం లేకపోలేదు గురు. అయితే ఇప్పటికే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు అంటే ఎలక్షన్ వస్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో అటు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం అంటే విశాఖకు 2000 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విశాఖ రాజధానిని గంజాయి రాజధానిగా, మాదక ద్రవ్యాల రాజధానిగా మార్చేశారు. పూర్తి స్థాయిలో ఎన్నడూ ఎప్పుడు లేని విధంగా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది. విచ్చలవిడిగా యువత దానికి బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటా ఉంటున్నారు. అందులో భాగంగా నిజంగా ఈ మాదక ద్రవ్యాలు కనుక పట్టుబడకపోతే, ఈ మాదక ద్రవ్యాలు కనుక విశాఖలో విచ్చలవిడిగా తిరిగి ఉంటే నిజంగా దాని పరిణామాలు ఏ విధంగా ఉండేవి అంటూ కూడా తెలుగుదేశం పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు ప్రశ్నిస్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే ఉందో అధికార పార్టీ నేతలు అనేటువంటి విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డికి కూడా ఇందులో సంబంధం ఉందంటూ కూడా బీజేపీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు విమర్శలు అయితే గుప్పిస్తా ఉన్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీనికి బీజేపీ అధికార ఎవరైతే ఉన్నారో బీజేపీ అధికార రాష్ట్ర నాయకురాలు పురంధేశ్వరి బంధువులది ఇది. పురంధేశ్వరికి ఈ వీటి బంధువులకి డ్రగ్స్ తో సంబంధాలు ఉన్నాయి. ఒక సంస్థకు సంబంధించినటువంటి లావాదేవీలతో పొందే కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి. ఆ సంస్థ ప్రతినిధులతో సంబంధాలు ఉన్నాయంటే కూడా అధికార పార్టీ నేతలందరూ కూడా విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ కూడా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, ఎన్నికలు కొన్ని రోజులు ఉన్న తరుణంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈసీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపై పూర్తి స్థాయిలో మరోవైపు అది ఎవరికి చెందింది, ఏ పార్టీ నేతకు చెందింది, లేకపోతే ఇందులో ఏ పార్టీ వాళ్ళు ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అనే విషయాలు పూర్తి స్థాయిలో సిబిఐ చెప్పేంత వరకు కూడా బయటకు రాదని అయితే మనకైతే తెలుస్తా ఉంది. మరోవైపు సిబిఐకి మేము పూర్తిగా సహకరిస్తున్నామంటూ కూడా ఆక్వా సంస్థ ప్రతినిధులు అయితే చెప్తా ఉన్నారు. నేను చెప్పింది ఒకటి, అక్కడ డాక్యుమెంటేషన్ చేస్తుంది ఒకటి అంటూ కూడా ఆక్వా సంస్థ ఏదైతే ఉందో సంజయ్ మెరైన్ కంపెనీ ప్రతినిధులు కూడా చెప్తా ఉన్నారు. దీంట్లో పూర్తిగా స్పష్టన ఇచ్చేందుకు ఈ రోజు 11 గంటలకి ఆక్వా మెరైన్ సంస్థ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మరికొద్ది సేపట్లో అసలు ఏమైంది, వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, అసలు ఎప్పటి నుంచి కూడా ఈ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, నిజంగా అందులో ఉంది డ్రగ్స్ ఏనా లేకపోతే డ్రైడీసా, అసలు ఎందుకు ఆ టెస్టుల్లో ఇటువంటి పరిణామాలు వచ్చాయని పూర్తి స్థాయిలో అధికారులు చెప్పలేనప్పటికీ కూడా సంధ్య ఆక్వా మెరైన్ ప్రతినిధి అయితే మరో ఒక 2 గంటల సమయంలో చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది గురు. అయితే చందు, రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ రావడం పైన ఇంతవరకు సీఎం జగన్ స్పందించలేదని ఇటు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు కదా, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? అయితే ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తరంలో ప్రతి ఒక్కరు కూడా తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో పాటు ఎవరైతే ఉన్నారో న్యూట్రల్ క్యాండిడేట్ ను తమ వైపు తిప్పుకోవడంతో పాటు ఎవరైతే రెబల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా బొజ్జగించే పనిలో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్న తరుణంలో ఈ డ్రగ్స్ విశాఖలో ఇంత పెద్ద కలకలం సృష్టించిన నిజంగా హఠాత్ పరిణామంగా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి వీరు ఎంతవరకు ముందుకు వెళ్తారో, ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అంటే ఇంత మొత్తం మీద డ్రగ్స్ జరగడం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించకపోవడం కొంతమేర విశ్వానికి కలిగించే అంశంగా కూడా చెప్పవచ్చు. అయితే దీనికి సంబంధించి అయితే ఆయన ట్విట్టర్ లో కానీ లేకపోతే సోషల్ మీడియా వేదికగా కూడా ఏ విధంగా స్పందించలేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు ట్విట్టర్ వేదిక కూడా విమర్శలు గుప్పిస్తా ఉన్నారు. మరి దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి చెప్పకపోవడం ఒక ఇంత విస్మయాన్ని కలిగించిన అంశంగా చెప్పవచ్చు. ఎందుకంటే సుమారు లక్షల కోట్ల విశాఖలో పట్టుబడిన నిజంగా ఈ విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చెప్పుకుంటున్నటువంటి విశాఖలో ఇటువంటి పరిణామం చోటు చేసుకోవడం నిజంగా ఇది ఒక హఠాత్ పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే నిజంగా కనుక ఆ డ్రగ్స్ విశాఖ కనుక వచ్చినట్లయితే నిజంగా అధికారులు గుర్తించలేకపోతే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి విశాఖనే రేపు రానున్న తరుణంలో డ్రగ్స్ క్యాపిటల్ గా కూడా చెప్పిన ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కొంతమంది ప్రజలు కూడా విశ్వసిస్తా ఉన్నారు. అయితే దీనిపై ఇప్పటికైనా
అటు సిబిఐ అధికారులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే ఉన్నారో ఇందులో బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రజలందరూ కోరుతా ఉన్నారు. మరోవైపు దీనిపై పూర్తి సమాచారం కూడా ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే అందులో నిజంగా డ్రగ్స్ ఉన్నాయా, డ్రగ్స్ ఉంటే ఎంత మేర డ్రగ్స్ ఉన్నాయా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, అందులో ఎవరు బాధ్యులు, ఎవరు పంపించారు, ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఏదైనా దాని డ్రగ్స్ విలువ ఎంత అని పూర్తి విషయాలు కనుక వెల్లడించినట్లయితే వీరి ప్రతిపక్ష అధికార పార్టీ విమర్శలకు తావు లేకుండా ఈ ఘటనకు ఒక ఫుల్ స్టాప్ అయితే పెట్టవచ్చు అని చెప్పవచ్చు. గురు థ్యాంక్ యూ చంద్రు.